ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం. ఒక దేశంలో ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆ దేశంలో ఒక అతను చాలా నిజాయితీగా, ఏ చెడ్డ పని లేకుండా చాలా మంచివాడిగా ఉన్నాడు. అయితే ఆ నోట ఆ రాజుకి ఆ విషయం తెలిసిందంట. మన దేశంలో నాకు తెలియకుండా ఒక మంచి వ్యక్తి ఉన్నాడా, సరే పిలిపించండి, సన్మానిద్దాం అన్నాడంట రాజు. సరేనని సన్మానిస్తారంటే ఎవరైనా గొప్పగా వెళ్తారు కదా. ఆ రాజు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళారంట. రాజు చెప్పాడంట ఆ వ్యక్తితో, నేను 4 పనులు చెప్తాను, నువ్వు చెయ్యాలి, నువ్వు చేస్తే నేను నిన్ను సన్మానిస్తాను అన్నాడంట. ఏం పనులు చేయమంటారు అంటే, నేను కడుపు నిండా భోజనం పెడతాను, నాన్ వెజ్ భోజనం నువ్వు తినాలి అంటే, అది ఎలా సాధ్యం రాజా, నేను వెజిటేరియన్ కదా, నేను నాన్ వెజ్ తిన్నాను కదా అంటే, సరేలే నీకు మందు బాటలు ఇస్తున్నాను, నువ్వు కడుపు నిండా తాగొచ్చు, నీ ఇష్ట ప్రకారం అని చెప్పాడంట రాజు. నేను ఎలా తాగుతాను రాజా, మందు తాగను కదా అంటే, ఇదిగో ఇక్కడ పెడుతున్నాను అని మందు బాటలు పెట్టారంట. ఇదిగా ఒక ఆడమ్మాయిని పిలిచి, ఈ అమ్మాయిని కొట్టాలి, నువ్వు కొడితే నీకు సన్మానిస్తాను అని. ఒక ఆడదాని మీద నేను చెయ్యేలా వేస్తాను రాజా, నేను వేయను అని అంటే ఆమెని పక్కకు పంపిస్తాడంట. అయితే ఈ ఊరంతా నువ్వు తగలబెట్టి అని చెప్పాడంట రాజు. అదేంటి రాజా, నేను ఒక్కరికి కూడా హాని చేయను కదా, మరి నేను ఎలా తగలబెట్టేస్తాను అంటే, ఇదిగో ఈ 4 విషయాలు ఇక్కడ పెట్టా, నువ్వేదో ఒకటి ఖచ్చితంగా చేయాలి అంటే ఇతను ఆలోచించాడంట. నేను వెజిటేరియన్ని, నేను మాంసం తిన్ను అని దాన్ని అంక చూసి వదిలేశాడంట. ఆడదాన్ని కొట్టే పద్ధతి కాదు అని వదిలేశాడంట. సరే, ఊరు తగలబెట్టడం అంటే నా వల్ల కాదు అని వదిలేశాడంట. లాస్ట్కి మందు బాటలు ఒకటే కనబడుతుందంట. రాజుగారు ఏదో ఒకటి చేయమన్నారుగా, తప్పు చేస్తే నా వల్ల నేనే హింసించబడాలి అని ఆ మందు బాటలు తీసుకొని ఫుల్గా తాగేశాడంట. ఆ తాగేసినప్పుడు ఆకలేస్తుందంట. ఆకలేస్తున్నదని అక్కడున్న మాంసాన్ని తినేసాడంట. తింటుంటే ఆ పక్కనున్న ఆవిడ, అదేంటి నువ్వు మాంసం తిననన్నావు కదా అంటే, వీడికి ఈ మందు తాగటంలోకి ఎక్కిపోయిందిగా, లాగి కోపం మీద కొట్టాడంట తనని. వెంటనే ఆశ్చర్యపడిపోయిందంట అమ్మాయి. పడిపోగానే ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ, ఎందుకని ఆవిడని కొడుతున్నావంటే, ఈ మందు కొత్తగా తాగాడేమో, బాగా తలకెక్కిపోయింది, వాళ్ళందరినీ తరుముకుంటా వెళ్తున్నాడంట. వెళ్తుంటే అక్కడ పొయ్యి కాలుతుంటే ఆ నిప్పు తీసుకొని వాళ్ళని వెంటబడ్డాడంట. ఏంటి వీడికి పిచ్చెక్కిందా ఏంటి, ఇలా చేస్తున్నాడేంటి అని వెంటనే వాళ్ళు పారిపోతుంటే ఆ నిప్పుచ్చుకొని పరిగెడుతూ ఒక తాటకింటికి అంటించాడంట. ఊరంతా తగలబడిపోయిందంట. చూసారా, ఒక మంచివాడు చెడ్డవాడు అవడానికి అరగంట సమయం పట్టింది. ఇన్నాళ్ళుగా తన మంచితనాన్ని తను కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అదే మంచితనంతో ఆ ఊరంతటికి చెడ్డవాడై రాజు కారాగారంలో పడ్డాడంట. అంతే, మనం ఎక్కడున్నామో అది సరిచూసుకోవాలి. మనం ఏం చేస్తున్నామో రాజుగారు పరీక్ష పెట్టారనుకో, తను ఏదైతే అదైంది రాజా, నేను ఇవేమి చేయలేనని మోకరించి తలొగ్గితే రాజు సన్మానించేవాడు. రాజు అలాగే అనుకున్నాడంట. నేను చెప్పింది చేయకుండా తను మోకాళ్ళేసి, మీరేం చేయమన్నా నేను చేస్తాను, కానీ ఇలా వ్యర్థమైన పనులు నేను చేయనని తనంటే తనకు సన్మానం చేద్దామనుకున్నాడంట. ఇప్పుడు తను లొంగిపోయి
ఆ 4 పనులు చేసి కారాగారంలోకి వెళ్ళిపోయాడు. చూసారా? ఒక విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడానికి ఒక మందు కారణమైంది. ఆ ఒక్క మందు వల్ల ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయో కదా. అయితే అయితే ఒక చిన్న ప్రాబ్లం ఒక ఊరిని తగలబెట్టేసింది. ఒక చిన్న మందు బాటిల్ తనలో లేని అలవాటు వల్ల అది బ్రెయిన్కి ఎక్కిపోయి తను చేసిన పొరపాటు ఏంటో ఆ కారాగారంలోకి వెళ్ళాక అర్థమైందంట. ఇన్నాళ్ళు నేను ఇంత కరెక్ట్గా ఉన్నా కదా, మరి కొంతకాలం ఉంటే నేను ఈ జీవనయాత్రని ముగించుకొని వెళ్ళిపోయేవాడిని కదా, ఇప్పుడు రాజుగారు చెప్పారని పొరపాటు చేశాను కదా అని కుమ్మిలి కుమ్మిలి వేడుస్తున్నాడంట. చూసారా? ఒక కుటుంబంలో ఒక మనిషి తప్పు చేస్తే ఆ కుటుంబానికి ఎంత ఇబ్బందో. ఆ మందు వల్లే బైబిల్లో ఇదే రాసింది. మత్తుడైన వారు ఎన్ని కోల్పోయారు. దేవుడు నాజీరుగా ఎంచుకున్నారు, కానీ తను మత్తుడై తన జీవితాన్ని కోల్పోయాడు. అలాగే ఫిలిష్తీయులందరినీ చంపగలిగిన వాడు తనే చనిపోవాల్సి వచ్చింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, దేవుడు ఒకందుకు మనకి ఒకటిస్తే దాన్ని మనం ఇంకో అందుకు యూజ్ చేస్తున్నాం అన్నమాట. ద్రాక్ష పళ్ళు తాజాగా తినాలి అని దేవుడు ద్రాక్ష తోటలు నాటించాడు. కానీ అవి కొల్లబెట్టుకొని నిల్వ చేసుకొని మత్తు పానీయంగా చేసుకొని ప్రజల జీవితాలతో ఆడుకున్నది ప్రజలే కదా. కొందరైతే డబ్బు కోసం, ధనం కోసం చేస్తారు. కొందరు వారి సంతోషాల కోసం చేస్తారు. కొందరు వాళ్ళ దుఃఖం కోసం చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో దానికి బానిసలు అయిపోతున్నారు. ఇలా బానిస కాకుండా మనల్ని మనం సరిచేసుకుంటే మనం ఎప్పుడూ మంచిగానే ఉంటాం. ఒక మంచి మాట కుటుంబాన్ని నిలబెడుతుంది. ఒక మంచిగా ఆలోచిస్తే మనం అనేకులకి మంచి మాటలు చెప్పగలుగుతాం. అదే మనమే ఆలోచన లేకుండా ఏదైనా చేస్తే ఎవరికైనా ఎలా చెప్పగలం? అవునంటారా కాదంటారా? దేవుడు బైబిల్లో ఎన్నో నీతి వాక్యాలు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఎవ్వరూ చేయలేని పనులు మనకు నేర్పిస్తున్నారు. ఇదిగో అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు నువ్వు చూసినంత లెక్క నీకు ఇచ్చేస్తానన్నాడు. మరి ఇస్సాకుని నువ్వున్న దేశాన్ని నీకు ఇచ్చేస్తానన్నాడు. మరి తన బిడ్డ అయిన యాకోబుని మొత్తం స్వాస్థ్యాన్ని ఇచ్చేసాడు. అంటే ఇక్కడ అంచెలంచెలుగా మన కుటుంబాలు ఆశీర్వదించబడటానికి దేవుడు మనకి ఏదో నేర్పిస్తున్నాడు. అది మనం నేర్చుకోలేక అనేకుల విషయాల్లో తలదూర్చి వద్దు అనుకున్న పనులు చేస్తూ మనల్ని మనం హింసించుకుంటూ ఇతరులని హింసిస్తూ మాటల ద్వారా, చేతల ద్వారా ఎందరినో హింసిస్తున్నామంట. నిజమే కదా. మన మాట మనకి ఇష్టమే, కానీ అది అందరికీ నచ్చాలని ఏమీ లేదు కదా. మనం చేసేది మనకు మంచే. మనం ఏం నేర్చుకుంటున్నాము, ఏం చేస్తున్నాము మనం ఎరిగి ఉంటే చాలు. మనల్ని మనం సరి చేసుకుంటే చాలు. మన వల్ల ఎవరైనా బాధపడ్డారు అంటే దానికి కారణం మనమే అవుతున్నాం కదా. ఒక్క క్షణంలో క్షమించేస్తే వదిలేస్తాం కదా. ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. మనం వెళ్ళే మార్గం మంచిదైనప్పుడు మనం ఎవరికీ తడవక్కర్లేదు. మనం ఏం చేస్తున్నామో అది మనకి కరెక్ట్ అనిపించినప్పుడు ఖచ్చితంగా అదే చేయాలి. ఒక రాజు చెప్పాడని ఇప్పుడు అతను బుద్ధిహీనుడిగా ప్రవర్తించబట్టి కారాగారంలో పడిపోయి ఉన్నాడు. అదే
రాజు చెప్పిన దానికి తల వంచకుండా దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నట్లుగా నిక్కచ్చిగా ఉండుంటే తను ఇప్పుడు బాధపడేవాడు కాదు కదా. అంటే కొన్ని చోట్ల మనం తల వంచాలి, కొన్ని చోట్ల మనం అస్సలు తల వంచకూడదు. మనకి అది కరెక్ట్ అనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ మాట మీదని మనం నిలబడాలి. కానీ దేవుణ్ణి సంప్రదించాలి. ఎలా అంటే ముమ్మారు ప్రార్థన చేశాడంట దానియేలు. ఎందుకో తెలుసా? ఆ మాట మీద నిలబడడానికి దేవుణ్ణి అంతగా ఇష్టపడాలి. మనుషులు మనస్తత్వాన్ని చూడలేరు, కానీ దేవుడు అంతరంగాలను చూస్తున్నాడు కదా, వారి మనస్తత్వాలను చూస్తున్నాడు కదా, వారి గుణాలను చూస్తున్నాడు కదా, వారు చేసే ప్రతి పనిని చూస్తున్నాడు కదా. అందుకే ఎవరికి ఎక్కడ ఏ సహాయం కావాలో వితిన్ సెకండ్స్లో దేవదూతలను పంపించి ఆ సహాయం చేస్తున్నాడు. అంటే మనకెప్పుడు కాపుదలగా దేవుడు దేవదూతలను ఉంచుతున్నాడు. ఆ దేవదూతల వల్ల మనము అనేక ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నాం. ఆయన బిడ్డలుగా ఉన్నాం కాబట్టి. మరి లోకంలో అందరికీ ఇలా జరుగుతుందా అంటే, చిన్న చిన్న వాళ్ళు చనిపోతున్నారంటే కాపుదల లేదు, ప్రార్థన లేదు, వాళ్ళు ఎరుగక చేస్తున్నారు. మరి మనం తెలిసి తెలిసి తప్పు చేయకూడదు కదా. ఇదే కదా నిజమైంది. కానీ అప్పుడప్పుడు మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. వెంటనే దాన్ని సరిదిద్దుకోవటానికి క్షమాపణ దేవుని యొద్ద అడిగితే క్షమాపణ ఖచ్చితంగా దొరుకుతుంది. ఆయన కోపించుచు వాత్సల్యం చూపే దేవుడు కదా. కాబట్టి ఆ కోపంలోంచి మనం బయటపడాలంటే ప్రతిరోజు క్షమాపణ అడగాల్సిందే. ఏ విషయంలో తప్పు చేస్తున్నామో ఆ విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. దయచేసి ఈ రాజుగారు చెప్పినట్లు అతను విన్నట్లుగా కాకుండా దేవుని మాటగా మీరు ఏదైనా మీకు మంచి అనిపిస్తే చేయండి, చెడు అనిపిస్తే విడిచిపెట్టేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.